నువ్వు ఈ టిప్స్ కనుక ఫాలో అయితే 30 రోజుల్లో నీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది, నాది గ్యారెంటీ. వీడియో లాస్ట్ వరకు చూడు. టిప్ నెంబర్ 1, ల్యాప్టాప్ ముందేసి కూర్చొని 10 నుంచి 12 గంటలు వర్క్ చేస్తాం. నీ బాడీ ఫుల్ డిహైడ్రేట్ అవుతున్న వాటర్ తాగు. కనీసం ఒక 10 మినిట్స్ లేచి వాకింగ్ కూడా చెయ్యి. ఫుల్ హీట్ అండ్ స్ట్రెస్ నీ బ్రెయిన్ చుట్టూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల నీ బాడీలో కార్టిసాల్ హార్మోన్ పెరిగి నీకు బట్టబొర్ర ఎలా చేస్తుంది. దీన్ని ఆపాలేనంటే నువ్వు డెఫినెట్ గా ప్రతి గంటకు ఒకసారి లేచి 10 మినిట్స్ వాకింగ్ చేయి. నీ సిస్టమ్ స్లోగా ఉన్నప్పుడు నీ స్కాల్ప్ ని 5 మినిట్స్ మసాజ్ చేయి. పడుకునే ముందు ఇంకో 5 మినిట్స్ మసాజ్ చేసి 10 మినిట్స్ డీప్ బ్రీత్ చేసి పడుకో. దీని వల్ల డీప్ స్లీప్ పడుతుంది. ఈ స్ట్రెస్ తగ్గి హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. టిప్ నెంబర్ 2, రోడ్డు మీద దొరికే అడ్డమైన ఆయిల్ ఫుడ్ తిని పక్కనే ఉన్న కూల్ డ్రింక్ తాగి నీ బాడీలో ఫుల్ గా ఫ్యాట్ పెంచుతున్నాం. దీని వల్ల నీకు డాండ్రఫ్ ఎంత పడుతుందంటే పక్కనోడు కూడా ఏదో డస్ట్ పడుతుంది అన్నట్టు ఫీల్ అవుతాడు. నీకు డాండ్రఫ్ వచ్చినప్పుడు ఫుల్ గా ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. వీక్ కనీసం 2 టైమ్స్ అయినా హెడ్ బాత్ చేయి. ఎవడో ఏదో చెప్పినట్టు అడ్డమైన హెయిర్ కండిషన్స్ వాడక. దీని బదులు రైస్ వాటర్ యూస్ చేయి. దీనికి మించిన బెస్ట్ హెయిర్ కండిషన్స్ ఎక్కడా లేదు. ఆయిల్ ఫుడ్ మంత్కి ఒకసారి మాత్రమే తిని ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయి. ఇంకా ఎక్కువ డాండ్రఫ్ ఉంటే బెటర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వు. టిప్ నెంబర్ 3, ఈ లైఫ్ లో మోస్ట్ వర్స్ట్ గా చేసే పని మొబైల్ లిమిట్ అంటే ఎక్కువ చూడటం, నైట్ లేట్ గా నిద్రపోవడం. దీన్ని ఇప్పుడు ఆపకపోతే నువ్వు ఎంత ట్రై చేసినా మళ్ళీ నీ హెయిర్ తిరిగి రాదు. మొబైల్ ని లిమిట్ చేసి నైట్ తొందరగా పడుకో. ఇది నీకు బాగా యూజ్ అయ్యే ఒక బోనస్. వీక్ లో 2 టైమ్స్ అయినా ఆనియన్ జ్యూస్ పెట్టు. దీని వల్ల నీ డాండ్రఫ్ తగ్గి వీక్ అయిన హెయిర్ రూట్స్ రీట్ అయ్యి నీ హెయిర్ హెల్దీ అవుతుంది. ఈ 3 టిప్స్ ని ఫాలో చేసే 30 రోజుల్లో డెఫినెట్ గా నీకు పోయిన హెయిర్ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ వీడియో నీకు యూస్ఫుల్ గా ఉంది అని అంటే లైక్ కొట్టు. ఈ డాక్టర్ గణేష్ ని సపోర్ట్ చేయి.